హాయ్ హలో గుడ్ మార్నింగ్ టు ఆల్. ఐఎమ్ గార్డెనింగ్ విత్ గిరిధార. ఈరోజు మన ఫామ్లో పాలకూరని పండించి దాన్ని ఈరోజు మనం హార్వెస్ట్ చేయబోతున్నాం. అది ఎలా చేస్తున్నామో చూడండి, చూసి నేర్చుకోండి. అక్కడ ఫార్మింగ్ అంటున్నారు, మరి ఏంటి చిన్న టబ్లో వేశారంటారు. ఇది ఫార్మింగ్ లాంటిదే కానీ ఫార్మింగ్ కాదు. ఇవి తలుపులు లాంటివే కానీ తలుపులు కాదు. అలా ఓకేనా. ఇప్పుడే నేను పాలకూరని కట్ చేస్తాను. ఎలా కట్ చేయాలో చూసి నేర్చుకోండి. అండ్ ఇవి మళ్ళీ మనకి మొలుస్తాయో లేదో తెలియదు, బట్ నేను ఆల్రెడీ కట్ చేశాను. ఇదిగో లైక్ ఇలా ఇలా కట్ చేశాను. ఇవి మళ్ళీ మొలుస్తాయో లేదో తెలియదు, కానీ కట్ చేశాను. మీరు కూడా ఇలాగ కట్ చేసుకోండి. ఇప్పుడు మిగతా ఎలా హార్వెస్ట్ చేయాలో, ఎలా కట్ చేయాలో ఈ సీజర్తో నేను చెప్తాను. అలాగే చూడండి ఓకేనా. ఆల్రెడీ నేను ఇదంతా కట్ చేసేసాను. చాలా వచ్చింది. జస్ట్ 1 ప్యాకెట్ మీషోలో ఆర్డర్ పెట్టాను. సో మిగతావి కూడా ఇప్పుడు కట్ చేద్దాం. నేను ఇక్కడ ఫోన్ని ఫిక్స్ చేస్తాను. కనిపిస్తుంది. ఫస్ట్ ఇప్పుడు కట్ చేస్తుంది. మీకు ఎలా కట్ చేయాలి, ఇక్కడ కనిపిస్తుంది కదా మనకి, ఇలా కనిపిస్తుంది కదా, ఇక్కడ కట్ చేయాలి. ఇదంతా భూమిలో ఉంటుంది. సో మనం ఇక్కడ చూడండి కట్ చేసాం. సో తీసేసుకున్నాం. ఇంతే, హార్వెస్టింగ్ అయిపోయింది. సో మిగతావి కూడా మనం అలాగే కట్ చేద్దాం ఓకేనా. వెయిట్, నేను ఫోన్ ఇక్కడ ఫిక్స్ చేస్తాను. కనిపిస్తుందా? ఓకే, చాలా ఈజీ. ఫాస్ట్గా ఒక 5 మినిట్స్లో కట్ చేసేసి హార్వెస్ట్ చేసుకోవచ్చు. నీట్గా కర్రీ వండుకొని తినేయచ్చు. ఏంటంటే నేను ఫార్మింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశాను. ఇంకా చాలా ఉన్నాయి. బీట్రూట్స్ ఉన్నాయి, ఇంకా క్యాబేజీ ఉంది, క్యారెట్ ఉంది. అవన్నీ నేను వేసేటప్పుడు చూపించలేదు, ఎందుకంటే కొంచెం భయం వేసింది నాకు చూపించాలంటే. ఇప్పుడంటే నేను ఇవన్నీ వచ్చేసాయి కదా, మనకి ఏదైనా ఒక ధైర్యం ఉంటే ఏదైనా చేయగలం. సో ఏమీ రానప్పుడు వేసి చూపించడం ఎందుకని నేను ఇప్పుడు చూపిస్తున్నాను. సో నేను హాఫ్ వరకు కట్ చేస్తున్నాను. హాఫ్ కాదు, ఫుల్ అనుకోండి. మళ్ళీ వస్తుందా రాదో తెలియదు, కానీ నేను కట్ చేసేస్తాను. చూసారు ఎంత పెద్ద లీవ్స్. చూపిస్తాను మీకు, ఇక్కడ పెడతాను అంత లోపల చూపిస్తాను నీట్గా. చాలా పచ్చిగా ఉంటుంది కదా, చాలా ఫాస్ట్గా కట్ చేసేస్తున్నాను నేను, ఎందుకంటే మరీ వీడియో లెంత్ అయిపోతుంది కదా. సో కృష్ణాయ వాసుదేవాయ హరే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. శ్రీకృష్ణ గోవింద హరే మురారి రామో నారాయణం జానకీ వల్లభం అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామో నారాయణం జానకీ వల్లభం. శ్రీకృష్ణ గోవింద హరే మురారి రామనారాయణం ఇవి పిచ్చి మొక్కలు. జానకీ వల్ల ఇలా కట్ చేయమని చెప్పారు మా మదర్, బట్ ఇట్ విల్ బి గ్రో ఆర్ నాట్ ఐ డోంట్ నో. సో తను చెప్పారని నేను ఇలా కట్ చేస్తున్నాను. నాకు తెలిసి పెరగవు అనుకుంటున్నాను. ఇఫ్ ఇన్ కేస్ పెరిగితే నేను మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను ఓకేనా. ఈ రోజుకైతే ఇలా కట్ చేసేస్తున్నాను. చూడండి ఇక్కడ కనిపిస్తుంది నల్లగా. ఇఫ్ మనం కట్ చేయడం లేట్ అయితే ఇలా బ్లాక్ అయిపోతాయి ఇవి, అప్పుడు చెట్టు చచ్చిపోతుంది లేట్ అయితే. నేను ఒక 2 days లేట్ చేశాను, ఎందుకు అప్పుడేనని. ఇప్పుడు కట్ చేసింది ఇది చూసారా, ఇంత పెద్ద పెద్ద లీవ్స్. రాకండి మళ్ళీ చూపిస్తాను. అయితే అక్కడ పెట్టి చూపిస్తాను.
మళ్ళీ లేదంటే అంటే ఇప్పుడు మనం చెట్లకి వర్మీ కంపోస్ట్ అంటారు, అదంటారు, ఇదంటారు. మేడం మేము పల్లెటూరులో ఉన్నాం, మాకు వర్మీ కంపోస్ట్ అంటే ఏంటి, ఇప్పుడు తయారు చేసుకోలేము, కానీ ఇప్పుడే మాకు మొక్కలు వేయాలనిపిస్తుంది అనే వాళ్ళకి ఏం లేదు, నేను ఒక చిన్న టిప్ చెప్తాను నేను. మన దగ్గర ఎరువు అని ఒకటి ఉంటుంది, లైక్ డంగ్ ఉంటుంది కదా, బఫెలో డంగ్ కానీ, కౌ డంగ్ కానీ, అండ్ యూరిన్ కానీ, అవన్నీ ఒక చోట పెట్టుకుని కొన్ని రోజుల తర్వాత మనం ఇలా సర్చ్ చేసుకోవాలి. వేటిల్లో టబ్స్లో కానీ, లైక్ బస్తాల్లో కానీ. బస్తా కూడా చూపిస్తాను నేను మీకు. ఇవన్నీ పిచ్చి మొక్కలు, మంచి మొక్క ఒకటే మొలిచింది, అదొక్కటే వాట్ ఈస్ దట్ ఈస్ టొమాటో ప్లాంట్. ఇవన్నీ మిగతావన్నీ పిచ్చి, ఇవన్నీ మనం తీసేసి కొత్తవి ఏమన్నా వేసుకోవాలి. ఇక్కడ మనం ఇక్కడ ఏం వేద్దాం, కామెంట్ చేయండి, మనం ఏం వేద్దాము. నేనైతే ధనియాలు అనుకుంటున్నాను, మీకు కూడా ధనియాలు కావాలంటే కామెంట్ చేయండి, లేదా నా దగ్గర ఏ సీడ్స్ అయినా ఉన్నాయి. మీరు ఏదైనా సీడ్స్ కామెంట్ చేశారంటే నేను ఆ సీడ్స్ వేయడానికి అండ్ మీకు చూపిస్తాను, ఓకేనా. ఏంటి ఏమో ఫస్ట్ వీడియోనే అనుకోవద్దు. సో నాకు లేట్ అయింది పెట్టడం, అంటే మనకి తెలుసు కదా డిస్కరేజ్ చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో నాకు డిస్కరేజెస్ ఎవరో కాదు, నేను ఊరికే డిస్కరేజ్ అయిపోతూ ఉంటాను. సో మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత మనకి వచ్చింది మన ఫామ్లో అని. చిన్న టబ్ అయినా కూడా చూడండి ఎంత వచ్చిందో మన ఫామ్లో. ఇది ఒక 40 రూపీస్ అయి ఉంటుంది నాకు తెలిసి. పాలకూర ఇంత లావు ఆకులు, అసలు చూడండి మన ఫామ్లో ఇంత పెద్ద ఆకు చూస్తారా. అసలు మనం ఇంటికాడ చాలా ఈజీగా చేసుకోవచ్చు, ఎందుకు మనం మనీ పెట్టాలి, ఎవరికో మనీ ఎందుకు. ఇవన్నీ చిన్నవి కింద ఉన్నాయి చూడండి, అసలు ఆకు ఎంత హెల్తీగా ఉన్నాయో. అండ్ ఇది మన ఫామ్, లైక్ ఇందులో నేను వేసాను. తర్వాత ఏంటంటే దీన్ని అంతా క్లీన్ చేసేసి లైక్ వేరేది వేస్తాను. ఇది చూసారా, పాలకూరలో వేరే ఐటమ్ అనమాట, లైక్ ఏంటంటే వేరొక రకం అంటారు దీన్ని. సో ఇలాంటిది ఇంకేమన్నా ఇక్కడ ధనియాలు వేయాలా, మెంతులు వేయాలా. సో మెంతి కూర కూడా ఉంది మన దగ్గర, అది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇక్కడ ఏం వేయాలో కామెంట్ చేయండి, దెన్ ఐ విల్ గో విత్ దట్ ఐడియా అనమాట. సో ఎవరైతే మంచిగా కామెంట్ చేస్తారో వాళ్ళకి నేను అది వేసి ఫుల్ వీడియో పెడతాను అనమాట. గ్రోయింగ్ అంటే వేస్ట్ సీడింగ్ కాడి నుంచి ప్లాంటింగ్ వరకు అంతా చూపిస్తాను. సో మన ఫామ్లో ఒక కొత్త మొక్క మొలిచిందని చెప్పాను కదా, ఇదే చూస్తారా మన టొమాటో. ఎందుకంటే ఇక్కడ మన టొమాటో వాళ్ళ తల్లి ఉంది కాబట్టి. సో ఇంకా చాలా మొక్కలు ఉన్నాయి, అవన్నీ నేను మీకు తర్వాత చూపిస్తాను, ఇప్పుడైతే కుదరదు. కింద కూడా చాలా ఉన్నాయి. సో ఓకే, బాయ్ అంటిల్ దెన్ గార్డెనింగ్ విత్ గిరిధార.